పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థివరాలపై భారత్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1971 తర్వాత మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. ఈ మాక్ డ్రిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎలా నిర్వహిస్తున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్సీసీ క్యాడెట్ని అడిగి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు చెప్పండి. ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్ ఎలా జరుగుతుంది, మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు? Jai Hind. Mock drills are practice if something is attack or disaster, any attack on India, there will be some practice what will we have to react on it. So many people don't know how to react for it. It is a practice to know how we will do. Like ఇప్పుడు సంథింగ్ ఏమన్నా డిజాస్టర్ అయ్యిందనుకో, సో మేము అనేది ప్రాక్టీస్ అయి ఉండాలి. మెయిన్లీ ఎన్సీసీ క్యాడెట్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. సో మెనీ కామన్ పీపుల్కి తెలియదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో. సో మేము ప్రాక్టీస్ అయితే ఇప్పుడు ఫైర్స్ అయినా, ఏమన్నా డిజాస్టర్స్ అయినా, యాక్సిడెంట్స్ అయినా మేము చూసుకుంటాం. ఇప్పుడు సామాన్య ప్రజలకి ఈ మాక్ డ్రిల్ ద్వారా మీరు ఏం అవగాహన కల్పిస్తారు? సో వాళ్ళకి కామన్లీ రియాక్ట్ ఎట్లా అవ్వాలో తెలీదు. సో మేము వాళ్ళకి నేర్పిస్తాం ఎట్లా రియాక్ట్ అవ్వాలో, ఎట్లా ఉండాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ప్యానిక్ అవ్వద్దు. ఈ సిచ్యువేషన్ ప్యానిక్ అవ్వకుండా మనం సురక్షితంగా ఉండడానికి చూసుకుంటాం సార్. ఒకవేళ పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగితే, హైదరాబాద్ టార్గెట్ 2లో ఉంది, ఒకవేళ ఇక్కడ వైమానిక దాడులు జరిగితే ఇక్కడ ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది ఆర్మీ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ స్ట్రాంగ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడవద్దు. భయపడకుండా వీ హ్యావ్ టు టేక్ అండ్ అగేన్స్ట్ ద వార్. ఈ మాక్ డ్రిల్లో అసలు సాధారణంగా ఏమేమి డ్రిల్స్ చేస్తారు? మనకి ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇలాంటి అసలు ఏమేమి డ్రిల్స్ ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది హాఫ్ అన్ అవర్లో? ఈరోజు ఆర్మ్డ్ ఫోర్స్ అందరూ కలిసి వీఆర్ కండక్టింగ్ ఏ మాక్ డ్రిల్లో ఏముంటుందంటే మార్నింగ్ నుంచి నార్మల్గా మెజర్స్ చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ థింగ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి, దెన్ విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి, దెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లీజ్ బీ కామ్. ఇలాంటప్పుడు ప్యానిక్ అటాక్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోమన్నారు, యూఆర్ నాట్ ఎలోన్. యునైట్గా మనము చీకట్లో మనం ఒక ఇండియాకి వెలుగు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, అంతేగాని దిస్ ఇస్ నాట్ ఆల్ ఎలోన్ ఆపరేషన్. ఇప్పుడు యుద్ధ సైరన్ మోగిస్తారు. యుద్ధ సైరన్ మోగించిన 2 నిమిషాల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది ఆల్రెడీ భారత ప్రజల్ని. ఈ యుద్ధ సైరన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అటాక్స్ జరిగినప్పుడు అనేది సడన్గా జరుగుతాయి, అవి మనకి చెప్పి జరగవు. కాబట్టి ఇలాంటప్పుడు ఈ 2 మినిట్స్లో మనం ఎంత ఎఫిషియెంట్గా ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా సమయస్ఫూర్తితో యాక్ట్ చేస్తున్నాం అనేది ఈ 2 మినిట్స్ ఒక మీనింగ్. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ కనుక మన మీద ప్రతిదాడి చేస్తే ఒకవేళ సైన్యం ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సైన్యం ఆల్రెడీ చాలా సిద్ధంగా ఉంది మన బార్డర్స్లో. దే విల్ డిఫెండ్ హార్డ్. అండ్ మన police department and other NCC and NSS cadets are always ready to rescue the civilians and everything. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మాక్ డ్రిల్ కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్లతో పాటు అధికారులు, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అందరూ సిద్ధంగా ఉన్నారు. బయట ఆల్రెడీ మాక్ డ్రిల్ స్టార్ట్ అయింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక వైమానిక దాడులు చేస్తే వెంటనే మనం ఏం చేయాలి, ఎలా ప్రతిస్పందించాలి అనే దాంట్లో ఇక్కడ ప్రతి ఒక్కరు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ కానీ, భద్రతా దళాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇక్కడ పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. అసలు సామాన్య ప్రజలు ఏమేయాలి, సమ్మె సైరన్ చేస్తే అసలు ఎలా ప్రతిస్పందించాలనే విషయాల్ని ఇక్కడ మరొకసారి ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు, ఎన్సీసీ ఆఫీసర్, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఇక్కడ అసలు ఒకవేళ ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈరోజు దేశంలోని దాదాపు 250 చోట్ల ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ సడన్గా ఏదైనా ఎయిర్ అటాక్ జరిగితే ప్రజలను ఎలా కాపాడాలి, ప్రజలు సొంతంగా వాళ్ళని ఎలా లైఫ్ని సేవ్ చేసుకోవాలి, అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. సో ఒకసారి ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏమవుతుందని అంటే మనకి ఎయిర్ అలారం ఇస్తారు. సో ఆ టైంలో మనం అందరం కూడా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో వాళ్ళు సేఫ్ ప్లేస్లో బిల్డింగ్ సైడ్కి వెళ్ళాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసుకోవడము, తర్వాత గ్యాస్ లాంటి వాటిని ఆఫ్ చేసుకోవడం, తర్వాత కిటికీలను మూసుకోవడం, ఇలాంటివి చేసుకొని వాళ్ళు చాలా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు మాక్ డ్రిల్లను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే ఇక్కడ మారేడుపల్లిలో ఈరోజు వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ శాఖ వాళ్ళు, ఫైర్ సిబ్బంది, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, తర్వాత ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళు, అలాగే ఎన్సీసీ, అందులో భాగంగా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశము. ఎందుకంటే సో ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఆర్మ్డ్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని సెకండ్ లైన్ ఆఫ్ ఫోర్స్ అని అంటారు ఎన్సీసీ వాళ్ళను.
సో వీళ్ళు స్కూల్ లెవెల్లో డిగ్రీ లెవెల్ అనే దేశభక్తిని అలవర్చుకోవడానికి ఎన్సీసీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఎన్సీసీ వాళ్ళు ఈరోజు ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇక్కడికి వచ్చి ఇప్పుడు చాలా మందికి సమస్య యుద్ధం అంటే దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ యుద్ధం ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. దేశం అంతా యుద్ధమే కమ్ముకుని ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఒకసారి మేము రీఅటాక్ చేస్తాం, మీరు సిద్ధంగా ఉండండి పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి మనకి. సామాన్య ప్రజలకి, నిరక్షరాస్యులకి దీని గురించి ఎంత లోపలికి మీరు తీసుకెళ్ళడానికి మన భద్రతా దళాలు ఎలాంటి ప్రణాళిక అవలంబించే అవకాశం ఉందండి? దానికోసమే సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేసింది. మెయిన్ ప్రజలకి అవేర్నెస్ కోసమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకోసమే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో వర్కింగ్ ఇప్పుడు. సో ఎన్సీసీ క్యాడెట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్స్ కూడా. సో ఈ గొప్ప ఆపర్చునిటీ బయట జనాలకు కూడా తెలుసుకోవడానికి, ఎలా వాళ్ళను రక్షించుకోగలరు, ఏదైనా ఎయిర్ స్ట్రైక్ జరిగింది, ఏదైనా అటాక్ జరిగింది, సో వాళ్ళను ఎలా సేవ్ చేసుకోవాలనేది అవేర్నెస్ ప్రోగ్రాము. సో కేంద్ర ప్రభుత్వం చాలా మంచిగా తీసుకొచ్చింది ఇది అనేది. సో చెప్పండి. ఒకవేళ పాక్ కనుక ఇప్పుడు మనకి హైదరాబాద్ టార్గెట్ 2లో ఉంది. పాక్ కనుక ఇక్కడ ఒకవేళ వైమానిక దాడులు చేసే అవకాశం ఒకవేళ ఉంటే ఇక్కడ మీరు ఎంత స్పీడ్గా ఇక్కడ వైమానిక దాన్ని అలర్ట్ అయ్యే అవకాశం? ఆల్రెడీ వీఆర్ ఇన్ ఆల్వేస్ స్టాండ్ బై సిస్టమ్. ఓకే, ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు ఫైట్. ఓకే, ఆల్రెడీ మన ఎయిర్ ఫోర్స్లో కానీ బయట ఎయిర్ స్క్వాడ్రన్స్ కానీ ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉన్నాయి. ఎనీ టైమ్ వీ క్యాన్ రెడీ టు ఫేస్ వార్. ఓకే అండి, థ్యాంక్ యూ. పదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ అక్కడ మనకి మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఆ మాక్ డ్రిల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి తెలుసుకొని చూద్దాం. అంబులెన్స్లు అవన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. పోలీసు అధికారులు కూడా అక్కడ అప్రమత్తంగా ఉన్నారు. రండి, ఇక్కడ అసలు ఈ మాక్ డ్రిల్ ఎలా జరుగుతుందో ఒకసారి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ జరిగేటువంటి మాక్ డ్రిల్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే పూర్తిగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ సామాన్య ప్రజల్ని కానీ పూర్తిగా పక్కకు జరుపుతున్నారు. ఇక్కడి నుంచే ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ మన వైపున ఒకవేళ ఆకస్మికంగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ ఆకస్మికంగా దాడి చేసే పరిస్థితి ఉంటే ఇక్కడ వెంటనే ఎలా ప్రతిస్పందించాలి, ఎలా చేయాలి, ఎలా శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అని తెలుసుకునేందుకు పూర్తిగా అధికారులు ఇక్కడ పూర్తిగా ప్రజలను పక్కకు తప్పిస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్లో కనుక ఒకవేళ బాంబు దాడి జరిగితే, పాకిస్తాన్ కనుక వైమానిక దాడి చేస్తే వెంటనే ఎలా ప్రతిస్పందించాలి అనేటువంటి మాక్ డ్రిల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒకవేళ పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత ఎవరైనా గాయపడితే ఆ గాయపడినటువంటి వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఇక్కడ మీరు ఒకవేళ స్వల్ప గాయాలు జరిగినట్టు ఉంటే ఎవరికైనా ఎవరైనా దాడి జరిగి స్వల్ప గాయాలు వాళ్ళకి ఎవరికైనా జరిగినట్టు ఉంటే వాళ్ళకి ఎలాంటి వైద్యం అందిస్తారు? ఇక్కడ నర్సులు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఎన్సీసీ క్యాండిడేట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా ఒకవేళ సీనియర్ సిటిజన్స్కి అత్యవసర చికిత్స చేయాల్సి వస్తే వాళ్ళని వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, బ్యాండేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, వీళ్ళకి తెలుసుకుందాం. ఇక్కడ ఒకవేళ పేషెంట్స్ అత్యవసరంగా ఏదైనా దాడి జరిగి పేషెంట్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి వైద్యం అందిస్తారో ఇక్కడ ప్రస్తుతం మనకి డాక్టర్ అందుబాటులో ఉన్నారు. మైనర్ ఇంజురీస్ అని ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము. డాక్టర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మైనర్ ఇంజురీస్ అని ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము. మేజర్ ఇంజురీస్ అయినా ఎమర్జెన్సీ ఉన్న కేసెస్ మాత్రం సార్ట్అవుట్ చేసి షిఫ్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు అత్యవసరంగా ఏమన్నా దాడి జరిగితే మన దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి? ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఎలాంటి చికిత్స అందించే అవకాశం ఉంది? అన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అన్ని పాకిస్తాన్ అటాక్ చేస్తే మనకు ఒకవేళ గాయాలైతే ఎలాంటి అటాక్ అన్నిటికీ రెడీగా ఉన్నామండి. అన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ సాధ్యపడితే హైయర్ సెంటర్కి రెఫర్ చేయడానికి ఉన్నాం. వైద్య శాఖలో మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అవన్నీ అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరొకరు ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి. ఒకవేళ కనుక మనకి ఒకవేళ దాడి జరిగి క్షతగాత్రులందరూ ఆసుపత్రులకు వస్తే మనకి ఇక్కడ ఏమేమి వైద్యం అందించే అవకాశం ఉంది అన్నటువంటి విషయంలో మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుంటాం. మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ కేసెస్ని మనము సీరియస్ ట్రాక్ చేయాలన్నమాట. మైల్డ్ మోడరేట్ సివియర్ కేసెస్ని ఏ విధంగా మనము సార్ట్ అవుట్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మైల్డ్ మాత్రమే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొద్దిగా మోడరేట్ సీరియస్ కేసు ఉంది అంటే మన నియర్ బై ఉన్న హాస్పిటల్, శని హాస్పిటల్ ఉంది లేదా గాంధీ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజలని మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ఏదైనా ఇష్యూ అయినప్పుడు వెంటనే మేము ఏ విధంగా అందుబాటులో ఏ విధంగా ప్రజలకి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఇష్యూ అయినప్పుడు వాళ్ళకి
అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ క్షతగాత్రులు ఇక్కడికి వస్తే మనకి అందించడానికి మనకి టాబ్లెట్స్ కానీ వాటికి సంబంధించిన బ్యాండేజ్ కానీ ఒకవేళ అత్యవసరం అయితే ఇక్కడ నుంచి వేరే ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కానీ ఇవన్నీ అన్ని సిద్ధంగా ఉన్నాయి. మేము కూడా అన్ని మా సిబ్బంది కానీ మా ఎక్విప్మెంట్ అన్ని కానీ సిద్ధం చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము అందరూ ఎప్పుడు 24 hours మేము అవైలబుల్ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు ఇది ఒక ప్రజలకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇలా ప్రజలు కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలనేది కూడా చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రజలకి వైద్య సిబ్బందిగా మీరు ప్రజలకి ఏం సలహా ఇవ్వబోతున్నారు? ఒకవేళ కనుక యుద్ధం కానీ ప్రారంభమై ఏదైనా దాడి జరిగితే ప్రజల్ని ప్యానిక్ అవ్వకుండా ఉండేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశం? మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మనం ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారంగా మనం కూడా అలర్ట్ ఉండి మన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఎలా ఉంది ఉన్నప్పుడు కూడా మనము వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం నడుచుకుందామని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ గమనించినట్టయితే వరుసగా అంబులెన్స్లు ఇక్కడ వరుసగా పేషెంట్లను తీసుకురావడం, వాళ్ళకి వైద్య సేవలు అందించడం, మళ్ళీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం ఇక్కడ కేవలం స్వల్ప గాయాలకు మాత్రమే ఎమర్జెన్సీ వార్డులో ఇక్కడ మా వైద్యం అందించే అవకాశం ఉంది. ఒకవేళ మరీ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇక్కడ ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని వేరే ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇక్కడ పక్కాగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందితో ప్రతి ఒక్కరు ఇక్కడ పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఒక సెటప్ చేసుకోవడం జరిగింది. మేము క్యాంపు, ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపు, దాంట్లో మేము ఏమైనా జరిగినప్పుడు పేషెంట్లను మేము డాక్టర్స్ అక్కడ చెకప్ చేసి వాళ్ళని 3 విభాగాలుగా డివిజన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ కేసెస్ ఇమీడియట్గా మేము ఇక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మోడరేట్ అండ్ సివియర్ కేసులను మా మెడికల్ క్యాంప్కి షిఫ్ట్ చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత స్టెబిలైజ్ చేసి వాళ్ళను ఇమీడియట్గా కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. జాతీయ విపత్తు సంభవిస్తే దేశంలో వైద్య సేవలు కనుక స్తంభించిపోయే అవకాశం ఉంది. మనం ఏదైనా మేజర్ అటాక్ జరిగిన తర్వాత మీరు వెంటనే స్పందించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయనుకుంటున్నాను. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాని గురించే మేము ఈ డ్రిల్ చేయడం జరుగుతుంది, మాక్ డ్రిల్. దీంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని కూడా మేము సర్ది చేసుకొని మేము జాతీయ విపత్తులు వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉండడానికి కోసము ఈ డ్రిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ డాక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ జాతీయ విపత్తు కనుక సంభవిస్తే దాన్ని ఎదుర్కోవడానికి మేము పూర్తి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ వైద్య సిబ్బంది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మేము జాతీయ విపత్తు కనుక సంభవిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ పూర్తి వివరాలు మాకు మళ్ళీ ఈ మాక్ డ్రిల్ ద్వారా అసలు మన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సాధారణ ప్రజలకు, సామాన్య ప్రజలకి మీరు యుద్ధ సైరన్ మోగించడం కానీ ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు ఎక్కడైనా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉందండి. ఓకే, అందులోంచి బయటికి రావాలంటే తొక్కేసలాట జరగకుండా సిస్టమేటిక్గా బయటికి రావాలి. సెకండరీ, ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కానీ టీవీ కానీ మీడియా మూలంగా ఈ మాక్ డ్రిల్ అనేది ఉన్నదని వాళ్ళకి అర్థమవుతుంది. బార్డర్లో ఏదైనా జరిగితే మన మీద కూడా ఏమైనా బాంబు పడచ్చా అన్న ఒక అవగాహన లాగా ఏదో వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటివి ఏమైనా జరిగినా కూడా మీరు భయాందోళనలోకి వెళ్ళవద్దు. మీకోసం ఈ సొసైటీలో ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మీకోసం అహర్నిశలు సంసిద్ధంగా ఉన్నారు. విత్ ఎన్సీసీ క్యాడెట్స్ని కూడా అందులో వాళ్ళతో కలిసి పనిచేసేలాగా ఎన్సీసీ వాళ్ళందరూ ఈ సొసైటీలో అన్ని ఏరియాలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. అందుకే మీరు భయపడాల్సిన అవసరం దేనికి లేదు. గవర్నమెంట్కి మీ సహకారం ఉండాలి. గవర్నమెంట్, ప్రజలు కలిసి ఉంటే ఎంత పెద్ద విపత్తునన్నా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, ఒకరి క్షేమ సమాచారం వేరే వాళ్ళకి అందించడం కోసం మన మీడియా మిత్రులు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ జాతీయ విపత్తు సంభవిస్తే ఇక్కడ శాఖల మధ్య సమన్వయం ఇది ఎందుకంటే ఇది ఒక్కటే కదా. అవి ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ రకరకాల సిబ్బందులు ఉన్నారు. శాఖల మధ్య సమన్వయానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ అన్ని శాఖలు కలిస్తేనే కదా. నేను ఎలాంటి తీసుకుంటా అన్నది కాదు. నేను ఒక ఎన్సీసీ క్యాడెట్స్ని తీసుకుని వచ్చాను మేడంగా. నేను మార్నింగ్ నుంచి శాఖల మధ్య సమన్వయం చాలా ఎక్సలెంట్గా చూస్తున్నాను. అది ఒక అప్రిషియేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేట్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. ఒక 2-3 వీళ్ళందరూ కలిసి విత్ మా ఎన్సీసీ మేమందరం కలిసి ప్రాక్టీస్ చేశాము. సివిలియన్ పీపుల్ కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు ఇప్పటి వరకు. సామాన్య ప్రజలకు ఒకవేళ యుద్ధం కనుక పాకిస్తాన్ ప్రకటిస్తే సామాన్య ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే ఒక మనిషిని
చంపేది కానీ ఏదైనా చేసేది కానీ అది ఏదైనా ఉందంటే అది ఒక వెపన్ కాదు, ఒక మనిషి ప్రవర్తన కాదు, నీలో ఉన్న భయం. ఫస్ట్ ఆ భయాన్ని వదిలేయండి, ఒక యూనిటీతో ఉండండి. మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ సో గ్రేట్, మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ సో గ్రేట్. వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇస్తారో, ఏదైతే మాక్ డ్రిల్ చెప్తున్నారో దాన్ని మనసా వాచా కర్మణ చేయండి. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ మరొకసారి ఉన్నారు. ఈ సార్ని అడిగి అసలు ఒకవేళ ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, దీనివల్ల సామాన్య ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మాక్ డ్రిల్ ద్వారా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సామాన్య ప్రజలు కానీ ప్రధాని మోదీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రతిఫలం కానీ ఎలా ఉందని మీరు భావిస్తారు? ఇది అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ శత్రుదేశం మన మీద దాడులకు పాల్పడిన పక్షంలో ఈ అత్యవసర సమయంలో సామాన్య పౌరులకు ఏ విధమైనటువంటి విపత్తు రాకుండా ఎలాంటి అప్రమత్తత ఉండాలి అనేది ఒక సగటు పౌరులుగా అన్ని శాఖల వారు ఇచ్చేటువంటి సూచనల మేరకు మనం ఎలా వ్యవహరించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, సామాన్య పౌరులు ఈ దాడులలోంచి సురక్షితంగా బయటపడడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ఇవాళ మాక్ డ్రిల్లో చాలా స్పష్టంగా తెలిసింది. ఆ ఒక మామూలు ఒక నమూనా బాంబు వేలినప్పుడు అగ్నిమాపక శాఖ రావడము, అక్కడ గాయాలు తగిలినట్టుగా వాళ్ళందరిని తీసుకెళ్ళి వెంటనే అంబులెన్స్ల ద్వారా అత్యవసర చికిత్సకు సమర్పించడము, అట్లాగే పోలీసులు ఇతర ప్రజలను ఆ ప్రాంతం నుంచి తప్పించడము, ఒక బిల్డింగ్లో చిక్కుకుపోయిన వాళ్లను సురక్షితంగా ఎలా తీసుకురావడము, ఇలా ఒక్కటి కాదు అనేక విషయాలు ఈ మాక్ డ్రిల్ ద్వారా మనల్ని అప్రమత్తం చేశారు. నిజంగా ఇది చక్కని అవగాహన. ఒకవైపు మాక్ డ్రిల్కు ఒక రోజు ముందే అక్కడ పాక్ ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం సమర్థవంతంగా దాడులు చేసి ఉగ్రవాదులు మట్టుబెట్టిన తరుణంలో ఒకవైపు భారత ప్రజలందరూ కూడా మోడీ తీసుకున్న ఆలోచన సంయమనంతో తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ద్వారా ఒకవైపు ఉత్సాహమైనటువంటి సంతోషం వ్యక్తం చేస్తూ భారతమాతకు మేమంతా కూడా దేనికైనా సిద్ధంగా అండగా ఉంటాము, మద్దతుగా ఉంటామని ప్రజలందరూ ఏకోన్ముఖంగా చేస్తున్న సమయంలో ఇవాళ ఈ మాక్ డ్రిల్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది, మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ జరగడం వల్ల భారతీయులందరూ సురక్షితంగా విదేశీయుల కుట్రలను, విదేశీయుల దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి రిహార్సల్స్ జరిగాయి. ఇది ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అవగాహనను, అప్రమత్తను మరింత పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకవేళ మాక్ డ్రిల్లో గాయపడ్డటువంటి చిన్న పిల్లలకు కనుక వైద్యం అందిస్తే ఆ వైద్యంలో ఎలాంటి ప్రతిస్పందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్షతగాత్రురాలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకవేళ ఈ మాక్ డ్రిల్ ద్వారా మీకు గాయాలు కలిగినాయి, ఇక్కడ వీళ్ళని మిమ్మల్ని ఎంత తొందరగా తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ ఎలా ఉంది, వైద్యులు ఎలా స్పందించారు చెప్పు సార్. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు అండ్ మాకు అక్కడ బిల్డింగ్ నుంచి చాలా బాగా సేఫ్గా తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. లైక్ నాకు ఇక్కడ ఇంజురీ అవుతే ఇక్కడ బ్యాండేజ్ అండ్ ఇక్కడ కూడా బ్యాండేజ్ చేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా స్టూడెంట్గా ఈ మాక్ డ్రిల్ ద్వారా మనకు ఒకవేళ వెంటనే ప్రతిస్పందించే సత్తా మన భారత్కు ఉందని నువ్వు భావిస్తున్నావా? డెఫినెట్లీ ఉంది. ఎస్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే పూర్తిగా దెబ్బలు తగిలిన కొన్ని నిమిషాలలోనే ఈ బాబుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా వెంటనే అత్యంత వేగంగా అందించడం జరిగింది. ఇక్కడ సార్ ఉన్నారు, ఈ సార్ని అడిగి మాక్ డ్రిల్ యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటి, ఈ మాక్ డ్రిల్ వల్ల సామాన్య ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారనే విషయాలను ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ మాక్ డ్రిల్ అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ జాతీయ విపత్తు ఒకవేళ జాతీయ విపత్తు సంభవిస్తే మనకున్నటువంటి శాఖలు ఎంత ఫాస్ట్గా ప్రతిస్పందించాయి, దీని ద్వారా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు పిలుపునిచ్చిందో, ఇప్పుడు బార్డర్లో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ మనకు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇలాంటి సిచ్యువేషనే బాంబ్ బ్లాస్ట్ జరిగినా, ఇంకేదైనా జరిగినా, ఎయిర్ రైడ్ జరిగినా కూడా వాటి నుంచి పౌరులు ఏ విధంగా కాపాడుకోవాలనేటటువంటి దాని మీద మేము ఇంతకు మధ్యాహ్నమే దాని మీద ట్రయల్ రన్ చేశాము. దానిలో భాగంగానే అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఆర్టీఓ, తర్వాత పోలీసు, ఫైర్, వీళ్ళన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేటర్స్తో ఒకవేళ రియల్గానే ఈ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ లోపల జరిగినప్పుడు మనలో మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఉంటాం, ఇళ్ళల్లో ఉన్నప్పుడు లైట్ లేదా ఉంటే ఆ లైట్ వెలుతురు కూడా గుర్తించి బాంబింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటి వీళ్ళ అవగాహన కల్పించి లైట్లన్నీ ఆఫ్ చేసుకోవాలి, తర్వాత కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం బయట ఉన్నప్పుడు కూడా ఏదైనా ఎయిర్ రైడ్ జరిగినా, బాంబింగ్ జరిగినా ఇమీడియట్గా మనం అక్కడ కార్లో ఉన్నా, దేంట్లో ఉన్నా వాటిని అన్నింటిని ఆపేసి
మనం ఈ సేఫ్ జోన్గా ఒక షెల్టర్ జోన్కి అనేటటువంటిది పిలిపోవాలి. ఏ విధంగా షెల్టర్ జోన్కి వెళ్ళిపోతారనే ఉద్దేశం మీద వాళ్ళకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ యుద్ధం కనుక సంభవిస్తే ఫ్రెండ్స్ సోల్జర్స్గా వీళ్ళు సేవలు అందించే అవకాశం ఉంది. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. ఈ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ మాక్ డ్రిల్ వల్ల మనకు ఉండే ఉపయోగం ఏంటి, దీనివల్ల సామాన్యులకు ఎలాంటి సందేశం వెళ్ళే అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై హింద్ ఎవ్రీవన్. నా పేరు యశ్వంత్. సో నేను 3 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ నుంచి హైదరాబాద్ గ్రూప్ నుంచి కెడెట్లా ఇట్లా నా సర్వీస్ని ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మాక్ డ్రిల్ ఎందుకు మనం చేస్తామంటే ప్రజలకి అవగాహన తెలపడానికి. ఎప్పుడైతే యుద్ధం అవుతుందో సో యుద్ధానికి అవగాహన తెలవడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి తెలవడానికి వాళ్ళ యుద్ధం అయ్యే సమయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండాలో అలా చెప్పడానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాము. ఇది మాక్ డ్రిల్ 1971లో నిర్వహించాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 2024లో నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ మాక్ డ్రిల్ ఒక మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రజలకు అవగాహన తెలవడానికి. ఇలా అటాక్స్ అయినప్పుడు, ఎయిర్ రైడ్స్ అయినప్పుడు, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ అవగాహన తెలవడానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ మనం నిర్వహిస్తాం. మాక్ డ్రిల్స్ నిర్వహించినప్పుడు ప్రజలకి అసలు ఏం చేయాలి? ఒకవేళ పాకిస్తాన్ కనుక మన మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తే సామాన్య ప్రజలు అసలు ఏం చేయాలి? ఇలాంటి ఎయిర్ రైడ్ అటాక్స్ అయినప్పుడు ప్రజలందరూ వాళ్ళ సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలి. సేఫ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని సేఫ్ ప్లేసెస్కి వెళ్ళి అలా ఉన్న చుట్టూ అంటే వాళ్ళ రిలేషన్స్ కానీ ఎవరు ఉన్న అవసరమైన వస్తువులు కానీ అవసరమైన వాటిని తీసుకెళ్ళి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళి మొత్తం ఇంటిలో అంతా లైట్స్ ఆఫ్ చేసేసి మొత్తం ప్యాకప్ ఉండాలి. సో క్లోజ్ చేసేసి ప్యాకప్ ఎనిమికి మనం కనిపించకుండా వాళ్ళకి అటాక్ చేయకుండా మనం మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఒక రూమ్లో క్లోజ్గా బండీగా ఉండాలి. సో కాబట్టి అట్లా ఉంటే మనకి ఎనిమి కనిపించము అండ్ మన మీద అటాక్ ఏం కాదు. ఇక్కడ దాదాపుగా మాక్ డ్రిల్ యొక్క అన్ని వివరాలు దాదాపుగా ముగిసినట్టున్నాయి. అయితే మరికొంతమందిని అడిగి ఈ మాక్ డ్రిల్ యొక్క విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాక్ డ్రిల్ని అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలకి కానీ ఒకవేళ పాకిస్తాన్ దాడి చేసిన వల్ల సామాన్య ప్రజలు తీసుకునేటువంటి జాగ్రత్తల చర్యలు ఎలా ఉండాలి ఒకసారి? ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఎప్పుడైనా దాడి చేసినప్పుడు మన సోల్జర్సే కాకుండా మన సివిలియన్స్ అయినా కానీ మన ఇంటర్నల్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రెస్పాన్సిబుల్గా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఆ ప్రకారంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐడియా ఇది. సో దీనివల్ల ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అంటే రేపు పొద్దున అకస్మాత్తుగా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా, కంగారు పడకుండా అయినంతలో ఒకరినొకరు వాళ్ళని కాపాడుకుంటూ సేఫ్ జోన్కి తీసుకెళ్లాలనేది వీళ్ళ గోల్. సో మా ఆఫ్టర్ సోల్జర్స్ ఎన్సీసీ క్యాడెట్స్ ఫస్ట్ వస్తాం. సో మేమందరము రెడీగా మేము నేర్చుకుంటే సివిలియన్స్ పానిక్ అవ్వకుండా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ వాళ్ళని రెస్క్యూ చేయడమే మా ఆశ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఈ మాక్ డ్రిల్స్ వల్ల సామాన్య ప్రజలకు కానీ మనం ఇచ్చే సందేశం ఏంటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. జై హింద్, అందరికీ జై హింద్. నా పేరు లాన్స్ కార్పొరేట్ రవి శ్రీకార్తి. మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ తిపురాణి శరత్ గారి వల్ల నేను ఇక్కడికి వచ్చానమాట. ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనం ఎప్పుడూ అనుకోము, కానీ దీనివల్ల ప్రజలు పానిక్ అవ్వకూడదు. ఇలా అవుతూ ఉంటాయి. ఇది మనం మన శాంతి భద్రత అంతా నిలబెట్టుకోవడానికి చేస్తూ ఉండాలి. ఇది వార్ అవుతుందన్న సిచ్యువేషనే కాకుండా నార్మల్ పీస్ సిచ్యువేషన్లో కూడా మనం ఇలాంటివి నార్మల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ వైపు పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే తీసుకునే వాళ్ళం కాదు. కానీ ఇది నార్మల్ ఎడ్యుకేషన్లో కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల నార్మల్ ప్రజలు అరే ఇప్పుడు ఏం చేయాలి, ఏమైపోతుంది అని భయపడకుండా కామ్గా ఉండి మన భద్రతా సిబ్బంది ఉన్నారు వాళ్ళ మాటలు విని వాళ్ళకి కోఆపరేట్ చేస్తే మనం సేఫ్గా ఉంటామని. మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, రేషన్ పెట్టుకోవడం, లేకపోతే బ్లైండ్స్ అంటే కర్టన్స్ అని మూసేయడం, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే లోపలే ఉండాలి. అలాంటి మనకు వచ్చే ఇన్స్ట్రక్షన్ ఇస్తే మనం సేఫ్గా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు మనం ఏం చెప్తాం? యాక్చువల్గా మాక్ డ్రిల్ అనేది నిర్వహించేది ఎందుకంటే ఒక ప్యానిక్నెస్ అనేది తగ్గించడానికి, ఒక కోఆర్డినేషన్ అనేది పెంచడానికి. ఇప్పుడు ఒకవేళ ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయకపోతే మనకి తెలియదు అనమాట ఏ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వగానే ఒక తర్వాత ఒకటి పోలీసుల తర్వాత ఎన్సీసీ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఎట్లా పీపుల్ని రెస్క్యూ చేయాలి, ఎట్లా వాళ్ళని ప్యానిక్ అవ్వకుండా చూసుకోవాలి, వెంటనే హాస్పిటల్ రాగానే మనం ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా సిపిఆర్
సిపిఆర్ ఇవ్వాలి, ఎట్లా ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. ఒకవేళ మాక్ డ్రిల్ అనేది లేకపోతే ఒక కోఆర్డినేషన్ అనేది ఉండదు. ఇది ఒక అందరినీ ఒక అలర్ట్ చేయడానికి ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. సో మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల మేము చాలా విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. సో యుద్ధ సైరన్ మోగిన తర్వాత ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగి యుద్ధ సైరన్ ముందే మోగింది అనుకోండి, ఒకవేళ అప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ జరిగి ప్రజలు ఎట్లా ఉండాలంటే అందరూ ఒకటే అటు ఇటు తిరగద్దు. ఫస్ట్ థింగ్ అంటే అటు ఇటు తిరిగి రోడ్ల మీదకి వెళ్ళి టెన్షన్ అయ్యి ప్యానిక్ అయ్యి పక్క వాళ్ళని ప్యానిక్ చేసేటట్టు ఉండరు. అందరూ ఒకటేసారి ఒకటే నిర్ణయం తీసుకొని ఒక ఇంట్లోనే ఎక్కడో ఉండడం కానీ, లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ, ఒకవేళ మళ్ళీ ఎన్సీసీ కేడెట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ ఫాలో అవ్వడం కానీ చేస్తే మంచిది. మీరు చెప్పండి, దాదాపుగా 1971 తర్వాత 50 ఏళ్ల తర్వాత భారతదేశంలో 250కి పైగా ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఒకవేళ భారత్ పాక్ యుద్ధం జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండే అవకాశం? ఒకవేళ జరిగితే మాత్రం చాలా హరబుల్గా ఉండేది, కానీ అలా జరగదని అనుకుంటున్నాను. ఎందుకంటే బార్డర్స్లో మన ఆర్మీ ఎలా అయినా స్ట్రాంగ్గానే ఉంది. ఒకవేళ జరిగితే సపోజ్ మీరు అన్నట్టు ఎయిర్ స్ట్రైక్ అనే జరిగితే ప్రజలందరూ ఇటు అటు తిరగకూడదు, ఒక మంచి షెల్టర్ తీసుకొని ఉండాలి. బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ బయటికి రాకుండా ఉండాలి, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు బయటికి రాకుండా ఉండాలి. సపోజ్ ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినా కానీ హడావిడి చేయకుండా ఇప్పుడు మేము డెమో చూపించినట్టు ప్రజలందరూ అలా కోఆర్డినేట్ అయ్యి చేస్తే, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే పక్క బయటకు వచ్చేస్తారు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలందరికీ ఒక అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా క్యారీ చేయాలి. సపోజ్ కొంతమందికి మెట్ల నుంచి వచ్చే వీలు ఉండదు, కొన్ని టైమ్స్లో లిఫ్ట్ పనిచేయదు. లిఫ్ట్ పనిచేయని టైంలో మనకు ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్స్, రోప్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఫైర్ అలారం అలాంటివి ఏమైనా మోగించి అందరిని అలర్ట్ చేసి లిఫ్ట్ ఇంకా మెట్లు రాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాకు ఇందాక ఒక యాక్టివిటీ చూపించారనమాట. థ్రెడ్ రోప్ తీసుకొని దాని మీద నుంచి మనుషుల్ని పాస్ చేయడం. సో అలాంటి యాక్టివిటీస్ కూడా చేయాలి. సో ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ టుడే వాట్ వీ హ్యావ్ డన్. థ్యాంక్ యూ. దాదాపు ఆపరేషన్ సింధూర్తో దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని మన భారత సైన్యం మట్టుబెట్టింది. పాకిస్తాన్ మన సైన్యం మీద దాడి చేయకుండా ప్రజలను 10 మంది సామాన్య ప్రజల్ని హత్య చేసింది. ఈ మాక్ డ్రిల్ ద్వారా ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎలా ప్రతిస్పందించాలి? మాకు ఇక్కడ ఎట్లా నేర్పించారు అంటే మాక్ డ్రిల్ అంటే ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, పోలీస్ అండ్ ఎన్సీసీ వాళ్ళందరం కలిసి కూడా మాక్ డ్రిల్ చేసాము, పార్టిసిపేట్ చేసినాము. అంటే ఒక ఏదైనా వస్తే మనం ఎలా ఆదుకోవాలి, అందరిని ఎలా కాపాడాలి, మన సెల్ఫ్ మనం ఎట్లా కాపాడాలి, పక్కన వాళ్ళని ఎలా కాపాడాలి అనేది ఇక్కడ మాకు నేర్పించారు ఈరోజు. థ్యాంక్ యూ. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్సీసీ క్యాండిడేట్స్ మనకి ఇక్కడ మాక్ డ్రిల్ దాదాపుగా ముగిసింది. ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్ అందరూ భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 250కి పైగా ప్రాంతాల్లో జరిగిన మాక్ డ్రిల్ ముగిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో బాంబు పేలితే వైమానిక దాడులు చేస్తే జరిగినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాక్ డ్రిల్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కెమెరామెన్ సందీప్తో కలిసి అమర్, ఆదా న్యూస్.